అంటే మీరు లాయర్గా ఉన్నారు, లాయర్ జాబ్ చేసుకోవచ్చు. ఎందుకు ఇవన్నీ సమాజంలో ఉద్యమాలని రాజకీయాలని ఎందుకు మీకు? అంటే కేవలం ప్రతి అంశాన్ని ఒక ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ తోటి మన ఆస్తులు అంతస్తులు ఇన్కమ్ తోటి అన్నదే ఒకటే హ్యూమన్ లైఫ్ కాదని నా అభిప్రాయం. అది కూడా అవసరమే, నేను కాదని అన్నాం. కానీ జీవితంలో మన ప్రయాణంలో మన వరకు మనం మన సొంత సాటిస్ఫాక్షన్ అన్నది ఒకటి ఉండాలి. మనం సమాజానికి ఎంత మేర పనిచేసాం, మన గురించి పాజిటివ్గా మాట్లాడే వాళ్ళని ఎంతమందిని సంపాదించుకున్నాం ఆస్తులతో పాటు. కేవలం ఆస్తి సంపాదన ఒకటే కాదు, ఈ యొక్క వ్యక్తికైనా సరే నాతో సహా ఎదురుగుండా మాట్లాడేటటువంటి మంచి ముఖ్యమని నేను అనుకోను. ఎంత అలాంటి చెడు వ్యక్తులైనా సరే ఎదురుగుండా ముఖస్థుతికో మెహర్బానీకో మంచిగానే మాట్లాడతారు. కానీ మన ఆబ్సెన్స్లో మనం లేనప్పుడు మన మంచి ఏంటి మన చెడు ఏంటి అన్నది సమాజంలో ప్రతి ఒక్కరి దగ్గర ఒక అవగాహన ఉంటుంది. అదేవిధంగా అందులో భాగంగానే మనం ప్రాక్టీస్లో సక్సెస్ అయినప్పటికీ కూడా మరి సమాజంలో కూడా ఎంతో కొంతమందికి మన లైఫ్లో ఏదో చేసామనే సాటిస్ఫాక్షన్లో కూడా అచీవ్ అవ్వాలనేటువంటి నా ఉద్దేశం. సో ఇవన్నీ చేస్తూ మీరు ప్రజల దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నారు? నేను ప్రజల నుంచి ఆశించడం అంటే మీరు తీసుకునే ఏ నిర్ణయం అయినప్పటికీ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రతి అంశం కూడా రాజకీయ పరంగానే ముడిపడి ఉంటుంది. ఎన్ని మనం మాట్లాడుకున్నప్పటికీ కూడా ఏ ఒక్క పని అయినా సరే, ఒక ఆసుపత్రి సర్వీస్ కానీ, ఒక ప్రజా సంక్షేమ పథకాలు కానీ, ఒక రోడ్డు వేయాలన్నా, ఒక డ్రైన్ చేయాలన్నా, ఏదైనా సరే ప్రతిదీ కూడా నాయకులతో ముడిపడి ఉన్నటువంటి సందర్భంలో రామచంద్రపురం నియోజకవర్గంలో ఖచ్చితంగా మంచిని ప్రోత్సహించండి. ఇది నేను ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించాలనే ఉద్దేశం కాదు. ఆ మంచిని ప్రోత్సహించడంలో భాగంగా, ఆ మంచి వ్యక్తులను ప్రోత్సహించడంలో భాగంగా మేము కూడా మీరు మంచి అని అనుకుంటే రాబోయే రోజుల్లో మమ్మల్ని కూడా మంచిగా మీరు ప్రోత్సహించండి. అలా కాని పక్షాన అంతకన్నా మంచివారిని మీరు ఎవరన్నా ఎంచుకున్నప్పటికీ మీ అందరి అభిప్రాయాన్ని గౌరవిస్తూ ఆ మంచిలతో కూడా మేము ప్రయాణం చేస్తామని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్, మీ ఈ అమూల్యమైన సమయాన్ని మా స్టూడియోకి వచ్చి మాతో గడిపినందుకు థ్యాంక్ యూ సో మచ్.